మన దేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటాం. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. భారత రాజ్యాంగంలో ఆదేశక సూత్రాల్లో ఆర్టికల్ 40వ నిబంధన గ్రామ పంచాయతీల గురించి తెలుపుతుంది. మన దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో ఉంది. ఒకటి దిగువ స్థాయిలోనేమో గ్రామ పంచాయతీ, రెండవది మధ్యస్థాయి అంటే బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి, మూడవది ఉన్నత స్థాయిలో జిల్లా పరిషత్లు ఉంటాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి రావడానికి చారిత్రాత్మక నేపథ్యం ఉంది. అదేంటో చూద్దాం. పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడానికి 73వ రాజ్యాంగ సవరణ చేసిండ్రు అప్పుడున్న పివి నరసింహారావు ప్రభుత్వం. ఈ 73వ రాజ్యాంగ సవరణ బిల్లును 1991 సెప్టెంబర్ 16న పార్లమెంట్ లో ప్రవేశపెట్టి 1992 డిసెంబర్ 22న పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ పంచాయతీరాజ్ బిల్లుకు 17 రాష్ట్రాల శాసనసభలు అంగీకారం తెలిపినాయి. ఈ బిల్లుపై అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ 1993 ఏప్రిల్ 20న ఆమోద ముద్ర వేయడంతో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఒక చట్టంగా మారి 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రతి సంవత్సరం ఈ ఏప్రిల్ 24ను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరపాలని అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ 2010లో నిర్ణయించారు. ఈ సంవత్సరం పంచాయతీ అవార్డ్స్ కి ఎన్నికైన గ్రామ పంచాయతీలు ఎన్నో తెలిసినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.